ఏపీలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు భద్రత కల్పించకుండా ఆయన కోసం వచ్చేవారిని అడ్డుకోవడం కోసం 5,000 మంది పోలీసులు కేటాయించారన్నారు. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన ఖండించారు. జగన్ పర్యటనను అడ్డుకుంటూ పోతే రెట్టింపు మద్దతుతో ప్రజలు వస్తారంటున్న అవినాష్ రెడ్డితో కడప నుంచి మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన కాస్తంత ఉధృతంగా మారింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా కార్యకర్తలపైన కూడా లాఠీ చార్జ్ జరిగినటువంటి అంశం ఇప్పుడు చాలా రసవత్తరంగా మారింది. అయితే ఎందుకు ఇటువంటి పరిస్థితి నెలకొంది అనేటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తీసుకుని చెప్పండి. ప్రధానంగా మనం చూడొచ్చు, జగన్ సార్ పర్యటన కాస్తంత ఉధృతంగా మారింది. అంటే కూటమి ప్రభుత్వం పదే పదే అడ్డుకుంటుందని మనం అనుకోవచ్చునా? ఎందుకు ఇటువంటి పరిస్థితి అక్కడ ఉందని మనం అనుకోవాలి? పోలీసులను ఈ ప్రభుత్వము ఏ రకంగా మిస్యూజ్ చేస్తూ ఉందంటే, ప్రజలు రాకుండా అరికట్టడానికి పోలీసులను వాడుతూ ఉంది. అంటే వాళ్ళతో చేపియాల్సిన పనులు కాకుండా చేపించకూడని పనులు ఈ ప్రభుత్వం పోలీసులతో చేయిస్తూ ఉంది. అంటే ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. పొదిలి చూసినాం, సత్తెనపల్లి చూసినాం, బంగారుపాలెం చూసినాం. ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇదే ఆంక్షలు. బంగారుపాలెంలో అయితే మీకు బాగా గుర్తుంటుంది, బంగారుపాలెంలో ముగ్గురు ఎస్పీలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కూడా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి. ఏది జనాలు రాకుండా ఆపే కార్యక్రమం. అంటే ఈ మామూలుగా ఎస్పీలు అంత పని లేకుండా ఉండారా, లేకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళతో ఈ పని లేని పనులు చేయిస్తూ ఉందా అర్థం కావడం లేదు. మరి ఈరోజు నెల్లూరులో చూస్తే మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. 5,000 మంది పోలీసులను దించినారు. భద్రత ఇవ్వడానికి కాదు, ప్రజలు రాకుండా అరికట్టడానికి. ఎక్కడికెక్కడ రోడ్లు తవ్వేసినారు. రోడ్డు కనెక్టివిటీ ఉండకూడదు, బైకులు కార్లు పోకూడదు అని చెప్పి ఎక్కడికెక్కడ రోడ్లు మొత్తం గుంతలతో వినట్టు తవ్వేసినారు. మెయిన్ రోడ్డు కనెక్షన్ తీసేసినారు. ఇంకా ఇందాక మీరు చెప్పినట్టు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అనుచరుల మీద లాఠీ చార్జ్ చేసినారు. అంటే ఎక్కడికి పోతా ఉంది? లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టి మనుషులు లేకుండా చేయాలని కుటిల ప్రయత్నము. అంటే ఎక్కడికి పోతా ఉంది ఈ కూటమి ప్రభుత్వము అర్థం కావడం. అంటే ఈ మాదిరి చేస్తే ప్రజల మద్దతును లేకుండా చేయొచ్చనో, ప్రజల మద్దతు తగ్గించవచ్చనో మీరు అనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి ఉండదు. మీరు ఇట్లాంటి ఎక్కువ చేసే కొద్దీ ఇంకా అంతకు రెట్టింపు ప్రజా మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా రెట్టింపు మద్దతు పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి ఉండదు. జగన్ పర్యటనకు ఎక్కువగా జనాన్ని వైసీపీ తోలుతోంది, బల ప్రదర్శన కోసమే ఇటువంటి చర్యలు చేపడుతుంది అంటున్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సో ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారా, లేక నిజంగా వైసీపీ అక్కడ జనాన్ని తోలుతోంది అంటున్నారు? వాళ్ళ మాటల్లో వాస్తవం లేదనేది. వాళ్ళు 5,000 మంది పోలీసులను బందోబస్తు పెట్టి నువ్వు 1,000 మందికి నోటీసులు ఇచ్చి ఈ మాదిరి అరికడుతున్నావంటే అది తోలితే వస్తున్న జనమా, లేకుంటే విపరీతమైన అభిమానంతో రోడ్లు ఎక్కుతున్న జనమా అనేది స్పష్టంగా ఇట్టనే అర్థమైపోతుంది కదా. దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? సో ఫైనల్గా మనం ఒక మాట చెప్పొచ్చు, వైసీపీ నేతలపైన జరుగుతున్న దాడులకు అధినేతలు కావచ్చు, అటు మీరు కావచ్చు, అండగా ఉంటున్నారని ఈ సంకేతాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చా? తప్పకుండా. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వెళ్తూ ఉన్నారు. ఆయన మా అందరికి కూడా ఒక ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కరూ కార్యకర్తల గురించి పట్టించుకోండి, కార్యకర్తలకు ఎవరికి, నాయకులకు ఎవరికి ఏం జరిగినా కూడా వెంటనే రెస్పాండ్ కాండి, వెళ్ళండి. ఎక్కడ ఏ నష్టం జరిగినా కూడా స్థానికంగా నాయకులందరూ వారికి మద్దతుగా నిలవండి అని చెప్పి ఆయన ఏ రకంగా అండగా నిలుస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతగా ప్రతి ఒక్కరు అండగా నిలబడండి కార్యకర్తలకు, నాయకులకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఇప్పటికే నిన్నటి మీటింగ్లో కూడా ఒక యాప్ను డిజైన్ చేస్తూ ఉన్నాం, త్వరలో లాంచ్ చేస్తాము. ఈ 14 మాసాల్లో కావచ్చు, ఇక పై కావచ్చు, కార్యకర్తలకు, నాయకులకు ఏ నష్టం అయితే జరుగుతూ ఉందో, ఏ రకంగా అయితే వీళ్ళు అక్రమ కేసులు, వేధింపులు ఏ రకంగా అయితే ఇబ్బంది పెడతా ఉన్నారో అవన్నీ కూడా విత్ ప్రూఫ్ ఆ యాప్లో అప్లోడ్ చేయండి. మన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ దిశగా పార్టీ అడుగులు వేస్తూ ఉంది. సో కార్యకర్తలు కాదు, నాయకులకైనా సరే ఎవరికైనా ఇబ్బందులు వస్తే మేమందరూ కూడా అండగా ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు జగన్ గారు వెళ్ళి పరామర్శ చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఆయన అడ్డుకునేదానికి అడుగడుగున ప్రయత్నం చేయడం చాలా దారుణమని చెప్పని ఎంపీ గారు అంటున్నారు. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, కడప.